ఇప్పుడు మనకు డయాబెటీస్ పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కూడా రెగ్యులర్గా చాలామంది అంటారు డయాబెటీస్ పేషెంట్స్ అరటిపండు తినొద్దు కదా అంటే డెఫినెట్లీ తినొద్దండి. అంటే రైప్ అయిన అరటిపండు అంటాం కదా, అంటే బాగా పండిపోయిన అరటిపండ్లు తినకూడదు. ఎందుకంటే షుగర్ మనం ఎంత చూసుకున్నా రైస్తో కంపేర్ చేసుకుంటే, మనం వేరే ఆహారాలతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా తక్కువగా షుగరే ఉందండి. అంటే రైప్ అయిన బనానాకి అన్రైప్ అయిన బనానా, అంటే అన్రైప్ అయిన అదే ఏమంటారు కచ్చిగా ఉన్న బనానాతో కంపేర్ చేసుకుంటే రైప్ అయిన బనానాకు వచ్చేసి 60 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందండి. అన్రైప్ వచ్చేసి 55, అంటే 50 to 55 ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ. సో నా దృష్టిలో మీరు అన్రైప్ బనానాస్ ఎక్కువగా తినడం మీకు బెస్ట్ అండి. మీకు ఎక్కువగా షుగర్ పెంచే అవకాశం లేదు. రైప్ అయిన బనానాస్ మనం టైప్ 2 పేషెంట్స్కి, టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి సజెస్ట్ చేయము. సో అలా బనానా ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఒక అద్భుతమైన ఆహారంగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంపేర్ టు వేరే ఫుడ్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా మీడియం టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారమే. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఒకవేళ టిఫిన్ తినేది ఉందనుకోండి, టిఫిన్ మానేసి ఫ్రూట్స్ తింటే మీకు షుగర్ ఎక్కువగా పెరగదు. ఇప్పుడు మీరు బనానా తిని మళ్ళీ ఎంబడే ఆహారం తిన్నారనుకోండి, అప్పుడు షుగర్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే దీనివల్ల కొంతవరకు మీ గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగింది, మళ్ళీ మీరు తిన్న టిఫిన్ వల్ల కూడా పెరిగిపోయింది కాబట్టి డబల్ అవుతుంది. సో అలా మీకు ఎక్కువ అయిపోతుంది. అందు గురించి డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం తింటే ఫ్రూటే తినండి, లేదా టిఫినే చేయండి. రెండు కలిపి తినకండి. రెండు కలిపి తినడం వల్ల రాంగ్ కాంబినేషన్ అయిపోతుంది. సో ఒక అద్భుతమైన ఆహారంగా మనం దీన్ని పరిగణించవచ్చు. రెగ్యులర్గా ఆల్మోస్ట్ డైలీ మనం కంపల్సరీ తినచ్చు. అండ్ అథ్లీట్స్, అంటే స్పెషలీ కొంచెం ఆరోగ్య ప్రేమికులు, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఇవి చేసే వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళైతే దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ బ్యాగ్లో పెట్టుకునే ఉంటారు చాలామంది, అవగాహన ఉంది స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే. సో ఇప్పుడు మనకు చాలామంది యువతకు కూడా నేను చెప్తున్నాను, మీ కంపల్సరీ మీరు జిమ్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసే వాళ్ళకైతే కంపల్సరీ చేయండి. అండ్ ఏజ్ పెరిగిన వాళ్ళకు కూడా పిక్కలు పట్టేయడము, కండరాల నొప్పులు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఈ అద్భుతమైన ఆహారం ప్రయోజనాలు ఏంటో జనాలకి తెలియజేయండి. అండ్ సైంటిఫిక్గా కూడా స్టడీస్ చెప్తున్నాయి, రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. సో అద్భుతమైన ఈ ఔషధ ఆహారాన్ని ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ని షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ సాగర్.